మార్కాపురం జిల్లా కొమరోలు మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామ సమీపంలోని కడప అమరావతి రాష్ట్రీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని 2 చుక్కల దుప్పిలు మృతి చెందాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు మృతి చెందిన దుప్పిల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పంచనామా అనంతరం వాటికి అంత్యక్రియలు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెప్పారు. దగ్గర్లో ఉన్న అటవీ ప్రాంతం నుంచి వచ్చిన దుప్పిలను రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియ వాహనం ఢీ కొట్టినట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామ సమీపంలోని కడప అమరావతి రాష్ట్రీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని 2 చుక్కల దుప్పిలు మృతి చెందాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు మృతి చెందిన దుప్పిల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పంచనామా అనంతరం వాటికి అంత్యక్రియలు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెప్పారు. దగ్గర్లో ఉన్న అటవీ ప్రాంతం నుంచి వచ్చిన దుప్పిలను రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియ వాహనం ఢీ కొట్టినట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామ సమీపంలోని కడప అమరావతి రాష్ట్రీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని 2 చుక్కల దుప్పిలు మృతి చెందాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు మృతి చెందిన దుప్పిల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పంచనామా అనంతరం వాటికి అంత్యక్రియలు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెప్పారు. దగ్గర్లో ఉన్న అటవీ ప్రాంతం నుంచి వచ్చిన దుప్పిలను రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియ వాహనం ఢీ కొట్టినట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.